మనకి నవగ్రహాల్లో ఒక గ్రహం శనీశ్వరుడు మహానుభావుడు. ఇతను సూర్యపుత్రుడు. సూర్యపుత్రుడు అవడం వల్ల ఇతనికి తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇతనికి కొడుకు అభివృద్ధిని తండ్రి కోరుతాడు కదా, కానీ ఇతను మాత్రం తన ఇండివిజువల్గా వెళ్ళే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి. శనీశ్వరుడు నెమ్మదిగా వెళ్తాడు, చాలా మందగమనుడు. జాతకంలో అష్టమ, అర్ధాష్టమ, ఏళ్ళనడ్స్ అని వస్తాయి. ఏళ్ళనడ్స్ అని 7.5 సంవత్సరాలు, అష్టమ అర్ధాష్టమ 2.5. ఒక మనిషి కానీ ఒక ఏదైనా సరే ప్రకృతిలో ఏ శక్తి అయినా కావచ్చు, ఏదైనా సరే ఆయన కంట్రోల్లో ఉంటుంది మహానుభావుడు. ఆయనకి ఇష్టమైంది నువ్వుల నూనెతో అభిషేకం, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో, నల్ల కుక్కలకు తినిపించండి రొట్టెలు గట్లా. మెయిన్ పేదవాళ్ళని ఆదుకున్న కొన్ని మంచి కార్యాలు చేస్తున్నారు, ధర్మకార్యాలు చేస్తున్నారు. ఆయన చాలా ఇష్టం. ధర్మాత్ములైనా సరే ఆయన ప్రభావం తప్పదు, కానీ ఆయన అనుకూలిస్తాడు, మంచి పనులు చేయమంటాడు. మేము చేసాం కదా, పూజలు చేసాం, నల్ల కుక్కలు దానం చేసాం, నల్ల కుక్కలకి అన్నం పెట్టాం, లేదంటే ఏదంటే కాకులకి ఇది ఫుడ్ ఫీడ్ చేసాం, అన్నదానం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మీ ప్రభావం కొద్దిగా తగ్గుతుందంటే ఆయన తల ప్రభావం తగ్గదు, ఎంతో కొంత ఉంటుంది ఆయన తలకు ప్రభావం. ఎందుకంటే గత జన్మలో నువ్వు తెచ్చుకుంది కొంత, నీ వంశస్థులు చేసిన కొంత, నువ్వు చేసుకుని కొంత. నువ్వు ఇలా మంచిగా కనిపిస్తున్నావు, బొట్టిట్టు, మంచి డ్రెస్ వేసావు, చూడగానే దండం పెట్టాలని వస్తుంది. నువ్వు వేదాలు నేర్చుకున్నావు, లేకపోతే నువ్వు మహా చదువుకున్నావు, లేకపోతే నువ్వు సంఘంలో గౌరవం వ్యక్తివి, కానీ నువ్వేం చేస్తున్నావు ఇంటర్నల్గా నీకు తెలుసు కదా. అదే ఆయన చూస్తుంటాడు, అదే ఫలితాన్ని ఇస్తాడు. శనీశ్వరుడు అనుగ్రహం పొందాలంటే ఆయన స్మరణ చేసుకోవడం. శనీశ్వరుడికి మూలమంత్ర జపం ఉంటుందండి. గంగణపతే నమః. ఓం సమగ్నిరగ్ని బిస్కర చన్నస్తపత సూర్య సంవాతో వాక్పరప అవశ్రిత. ఓ మంత్రం ఉంది మన తెలుగులో, దాన్ని చదవలేకపోతే మామూలు ధ్యాన శ్లోకం మంచిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ మహానుభావుడి తలక మంత్రం ఇది ఎన్నిసార్లు చేస్తుంది చదువుకోండి. కానీ ఆయన పీరియడ్ నడుస్తున్న మంచి కార్యాలు చేయండి, ధర్మంగా ఉండండి, తగులు పడకండి, జాగ్రత్తగా వెళ్ళండి, వెహికల్స్ ఫాస్ట్గా నడపకండి, మీడియేటర్గా ఉండకండి. పార్ట్నర్షిప్ వెళ్ళినప్పుడు చాలా ఎన్నో 100 సార్లు ఆలోచించి ముందరికి వెళ్ళండి. జాతకం చెక్ చేయించుకోండి, టైంలోనే చూసుకోండి, మంచి కార్యాలు చేయండి. మంచి పనులు చేస్తే ఆయన సంతోషపడతారు. పేద పిల్లలు చదివించవచ్చు, పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేయించవచ్చు, ఎన్నో ధర్మకార్యాలు చేయొచ్చు, ఆయన సంతోషపడతారు.